మిత్రులారా, మీతో ఎప్పుడైనా ఒక అదృశ్య శక్తి ఉందని, మీ ప్రతి చిన్న పెద్ద కోరిక, మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి ఆశను ఎవరో వింటున్నారని అనిపించిందా? మీరు ఈ వీడియోను క్లిక్ చేసి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం మీ కోసం పంపిన ఒక రహస్య సందేశం. ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది కేవలం ఎంపిక చేయబడిన వారి కోసమే. మీరు విశ్వం ఈ అమూల్యమైన రహస్యంలో భాగం కావడానికి ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తులలో ఒకరు. రండి, ఈ రహస్య సందేశాన్ని విందాం మరియు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నన్ను ఎందుకు ఎంచుకున్నారు? దీనికి సమాధానం సులభం. మీ ఆత్మ యొక్క ప్రత్యేక కంపనం. మీ ఆత్మ విశ్వంలో కొన్ని ప్రత్యేక శక్తులను సృష్టించింది. అవి మిమ్మల్ని విశ్వంతో అనుసంధానం చేస్తాయి. విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఎందుకంటే మీలో మీకు మరియు మీ చుట్టూ ఉన్నవారికి గొప్పగా ఇవ్వగల సామర్థ్యం ఉంది. ఈ సందేశం ఒక సంకేతం. ఇప్పుడు మీ దాగి ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి సమయం వచ్చింది. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, మీరు సాధారణం కాదు. మీ ఆలోచనలు, మీ కర్మలు, మీ కోరికలు ఒక గొప్ప ఉద్దేశ్యంలో భాగం. మీరు ఏదైనా కోరుకున్నప్పుడు లేదా ఏదైనా కోరికను నెరవేర్చుకోవాలని ఆలోచించినప్పుడు ఆ భావన నేరుగా విశ్వానికి చేరుతుంది. కానీ ఈ రహస్య సందేశం కేవలం మీ కోరికలకు సమాధానం కాదు. ఇది మీరు ఎన్నడూ ఊహించని ఉన్నత స్థాయిలకు మిమ్మల్ని తీసుకెళ్లే ఒక మార్గదర్శకం. గుర్తుంచుకోండి, ఈ రహస్య సందేశం యొక్క ప్రతి పదం మీ జీవితాన్ని మార్చగలదు. దీన్ని తేలికగా తీసుకోవద్దు. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, మీ ఆత్మ అంత శక్తివంతమైనది, అది తన ఆలోచనలతోని వాస్తవాన్ని మార్చగలదు. మీరు బహుశా గమనించి ఉండకపోవచ్చు, కానీ మీరు ఏదైనా పూర్తి శ్రద్ధతో కోరుకున్నప్పుడు మొత్తం విశ్వం దాన్ని నెరవేర్చడానికి కలిసి పనిచేస్తుంది. ఇది మీ ఆత్మ యొక్క శక్తి. అది ప్రతి ఒక్కరి వద్ద ఉండదు. విశ్వం యొక్క రహస్య సందేశం ఏమిటంటే, మీ ఆత్మ యొక్క ఉద్దేశం కేవలం మీకోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసం. కాబట్టి ఈ రోజు నుండి మీ ఆత్మ శక్తిని గుర్తించండి. ప్రతి ఉదయం లేచి మీతో మీరు చెప్పుకోండి, నేను ఎంచుకున్న వాడిని, నా హృదయంలో ఉన్న ప్రతి దాన్ని నేను సాధించగలను. మీరు ఎప్పుడైనా ఏదైనా కోరుకుని అది అకస్మాత్తుగా మీ ముందు వచ్చిన అనుభవం ఉందా? అది ఒక అద్భుతం కాదు, విశ్వం మీకోసం రూపొందించిన ఒక ప్రత్యేక ప్రణాళిక. మీరు ఈ వీడియోను తెరవాలని నిర్ణయించిన క్షణం అది విశ్వం నుండి వచ్చిన ఒక ప్రత్యేక సంకేతం. జీవితంలో కొన్ని విషయాలు మనకు యాదృచ్ఛికంగా అనిపిస్తాయి, కానీ అవి యాదృచ్ఛికం కావు. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి సంఘటన మీ జీవితంలో ఒక ఉద్దేశ్యంతో వస్తుంది. ఈ వీడియోను చూడాలనే నిర్ణయం కూడా మీ ఆత్మ యొక్క లోతైన భాగం నుండి వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, ఈ రహస్య సందేశం ఏమై ఉండవచ్చు? ఇది మీ జీవితానికి కొత్త దిశను ఇచ్చే సందేశం. విశ్వం ఎన్నడూ మనల్ని ఖాళీ చేతులతో వదిలిపెట్టదు. మీరు ఈ సందేశాన్ని వినడానికి వచ్చినప్పుడు మీలో ప్రతి సమస్యకు సమాధానం కనుగొనగల శక్తి ఉందని అర్థం. విశ్వంతో అనుసంధానం కావడానికి అతిపెద్ద సంకేతం ఏమిటంటే, మీరు మీ ఆలోచనలను, భావోద్వేగాలను నియంత్రించడం ప్రారంభిస్తారు. మీరు మీ ఆలోచనలపై శ్రద్ధ పెట్టి వాటిని సానుకూల దిశలో మళ్లించినప్పుడు మీ చుట్టూ ఉన్న శక్తి మారడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు ఈ శక్తిని గుర్తించి దాన్ని ఉపయోగించుకోవాలి. మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న ఉంటే దాన్ని విశ్వం ముందు ఉంచండి. నిశ్శబ్దంగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని మీ హృదయ లోతుల నుండి ఆ ప్రశ్నకు సమాధానం వెతకండి. విశ్వం యొక్క సంకేతాలు ప్రతిచోటా ఉంటాయి. ఒక పాటలో, ఒక పుస్తకంలో, లేదా ఒక అపరిచితుడి సందేశంలో. ఈ రహస్య సందేశం మీకు గుర్తు చేయడానికి ఉంది, మీరు అద్భుతమైనవారు. మీ వద్ద అనంతమైన అవకాశాలు ఉన్నాయి. మీ ఆత్మ అంత స్వచ్ఛమైనది, శక్తివంతమైనది, మీరు కోరుకున్న దేన్నైనా సాధించగలదు. ఇప్పుడు మీ వద్ద విశ్వం మీకోసం ప్రత్యేకంగా పంపిన రహస్య సందేశం ఉంది. ఈ సందేశం కేవలం మీకోసమే. దీన్ని నిర్లక్ష్యం చేయడం మీకు మీరే అన్యాయం చేసుకోవడం. విశ్వం యొక్క ప్రణాళికలో మీరు ముఖ్యమైనవారు. ఈ సందేశం మీకు గుర్తు చేయడానికి ఉంది, మీపై మీకు నమ్మకం ఉంచండి. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి. మీ జీవితాన్ని మీ కోరికల ప్రకారం రూపొందించండి. విశ్వం యొక్క ఈ రహస్య సందేశం మీకు భరోసా ఇవ్వడానికి ఉంది. మీ ప్రతి కోరిక వినపడుతోంది. కానీ గుర్తుంచుకోండి, కోరికలు వ్యక్తం చేసేటప్పుడు ఎల్లప్పుడూ సానుకూలతతో చేయండి. నాకు ఇది కావాలి అని చెప్పడానికి బదులు నాకు ఇది వస్తోంది అని చెప్పండి. నా జీవితం కష్టంగా ఉంది అని చెప్పడానికి బదులు నా జీవితం సులభంగా మారుతోంది అని చెప్పండి. విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇస్తుంది, కానీ మనం తరచుగా వాటిని నిర్లక్ష్యం చేస్తాము. మీరు ఎంచుకున్న వారిని నిరూపించే కొన్ని ప్రత్యేక సంకేతాలు. ఒక పాట లేదా పదం పదే పదే వినిపించడం, అది మీ జీవిత పరిస్థితులతో సరిపోలడం, లేదా
ఒక సంఖ్య పదే పదే కనిపించడం, ఉదాహరణకు 122 లేదా 369. ఈ సంకేతాలను తేలికగా తీసుకోవద్దు. ఇవి విశ్వం మీకు చెప్పడానికి ఉపయోగించే మార్గం. మీరు ఎంచుకున్నవారు. మీ ముందు ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఈ సందేశాన్ని విని మర్చిపోవడం లేదా దాన్ని మీ జీవితంలో అమలు చేయడం. విశ్వం మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వాలని కోరుకుంటోంది. దీనికోసం మీరు కొన్ని సాధారణ అడుగులు వేయాలి. ప్రతి ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఒక డైరీ తయారు చేసి అందులో మీ కోరికలను రాయండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ కోరికలు అవి నెరవేరినట్లు ఊహించండి. డైరీలో రాయండి, విశ్వం, నీకు నేను కృతజ్ఞుడను. నా కోసం నీవు ఏ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశావు. మరియు ప్రతిరోజు దానికి సమాధానం కోసం చూడండి. ఒక సంకేతం, ఒక సంఘటన లేదా మీ మనసులో వచ్చే ఒక ఆలోచన. ఈ అభ్యాసం మిమ్మల్ని విశ్వానికి దగ్గర చేస్తుంది మరియు మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. ఇప్పుడు నేను మీకొక రహస్య మంత్రాన్ని చెబుతున్నాను. మీరు చెప్పాలి, నేను ఎంచుకున్నవాడిని. ఇది విశ్వం యొక్క అత్యంత ప్రత్యేకమైన మంత్రం. నేను ఎంచుకున్నవాడను, నేను నా జీవితాన్ని సృష్టించేవాడిని. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చెప్పండి. ఇది మీలో నూతన శక్తి మరియు నమ్మకాన్ని సృష్టిస్తుంది. మీరు దీన్ని ఉదయం లేచినప్పుడు లేదా సాయంత్రం నిద్రపోయే ముందు చెప్పవచ్చు. బ్రహ్మముహూర్తంలో ఉదయం చెప్తే ఇది చాలా మంచి ఫలితాలనిస్తుంది. విశ్వం యొక్క రహస్య సందేశం ఏమిటంటే, మీరు అసాధారణమైనవారు. మీరు ఈ వీడియోను చూశారు ఎందుకంటే మీలో ప్రపంచాన్ని మార్చగల ప్రత్యేక కంపనం ఉంది. విశ్వం మీతో చెప్పాలనుకుంటోంది, మీ జీవితంలో అన్నీ సాధ్యమే. మీ ఆత్మ యొక్క గొంతును వినండి. మీ హృదయం నుండి కోరికలను వ్యక్తం చేయండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక ప్రారంభం. విశ్వం ప్రతి అడుగులో మీతో ఉంది. మీరు ఎప్పుడైనా కోల్పోయినట్లు భావించినప్పుడు, సమాధానం దొరకనప్పుడు విశ్వంతో అనుసంధానం కండి. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి కోరిక నెరవేరింపు, ప్రతి సమస్యకు పరిష్కారం విశ్వం వద్ద ఉంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దీన్ని తప్పకుండా ఇతరులతో షేర్ చేయండి. మరొకరి జీవితాన్ని మార్చడంలో మీ సహాయంతో విశ్వం మీకు మరిన్ని ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. మీ జీవితంలో కాంతి వస్తుంది. విశ్వం మిమ్మల్ని చూస్తోంది. మీ ప్రతి కష్టాన్ని అనుభవిస్తోంది. మీరు ఎంత బాధను భరించారో అది ఎవరికీ తెలియదు. మీ కళ్లలో వచ్చిన ప్రతి కన్నీటి లెక్క విశ్వం వద్ద ఉంది. అందుకే ఈరోజు విశ్వం మిమ్మల్ని తనకు దగ్గర చేసుకోవాలని నిర్ణయించింది. తద్వారా మీ కష్టాలు ముగిసే సమయం దగ్గరలో ఉందని మీకు తెలుస్తుంది. విశ్వం మీతో చెప్పాలనుకుంటోంది, ఇప్పుడు మీ జీవితంలో మార్పు వచ్చే సమయం. ఒక మార్పు, అది మీరు గడిచిన బాధల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనం చేయడానికి కాదు, మిమ్మల్ని బలోపేతం చేయడానికి. విశ్వం చెప్తోంది, మీరు ఒంటరిగా లేరు, నేను ప్రతి అడుగులో మీతో ఉన్నాను. విశ్వం మీతో ఒక వాగ్దానం చేస్తోంది, మీ జీవితంలో ఇప్పుడు సంతోషాల సమయం వస్తోంది. మీరు ఏడ్చిన ప్రతి క్షణం యొక్క లెక్క తీర్చబడుతుంది. మీ ఓర్పు పరీక్ష ముగిసింది. మీరు చాలా కష్టాలు భరించారు అని అనిపిస్తోందా?
ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? మీ హృదయం భారంగా అనిపించిందా? మిత్రులారా, ఈ ప్రశ్నలన్నీ విశ్వం విన్నది. ఇప్పుడది మీతో చెప్పడానికి వస్తోంది. మీ సమస్యలకు పరిష్కారం చాలా దగ్గరలో ఉంది. విశ్వం మీకు తెలుసు, గత కొంతకాలంగా మీరు చాలా బాధపడ్డారు. బహుశా మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. ఇప్పుడు ఏమీ సరిదిద్దలేమో అని అనిపించవచ్చు. కాని మిత్రులారా, ఇదే సమయం, మీ కష్టాలు ముగిసే సమయం. మీరు మీ జీవితంలో అత్యంత కఠినమైన దశ నుండి గడుస్తున్నారు. కాని ఇదే ఆ మలుపు. ఇక్కడ నుండి మీ జీవిత ప్రయాణం మారబోతోంది. మనం బాధలతో చుట్టుముట్టినప్పుడు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. కాని నమ్మండి, ప్రతి బాధ, ప్రతి దుఃఖం వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మీ జీవితాన్ని మెరుగుపరచడం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, విశ్వం మీకు ఈ సందేశం ఇస్తోంది. ఇదంతా మీ మంచి కోసమే జరుగుతోంది. ఇప్పుడు మీ జీవితంలో మార్పు వచ్చే సమయం. ఒక దీపం చీకటిలో వెలుగును వ్యాపింపచేసినట్లు మీ జీవితంలో సంతోషం మరియు విజయం యొక్క వెలుగు వస్తోంది. మీరు కోల్పోయిన ప్రతి వస్తువు ఇప్పుడు తిరిగి వస్తోంది. మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తులు తిరిగి వస్తారు. మీరు కన్న కలలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. విశ్వం యొక్క ఈ సందేశం మీకు చెప్పడానికి ఉంది, ప్రతి విషయానికి సరైన సమయం ఉంటుంది. ఇప్పుడు ఆ సరైన సమయం మీ జీవితంలో వస్తోంది. మీరు ఎదుర్కొన్న సంఘర్షణలు మిమ్మల్ని ఈ సంతోషాలను మెచ్చుకునేలా, వాటిని పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తున్నాయి. మీ జీవితంలో వచ్చిన కష్టాలు మీ ఆత్మగౌరవాన్ని, నమ్మకాన్ని పెంచడానికి ఉన్నాయి. కొన్నిసార్లు ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉందని అనిపిస్తుంది. కాని వాస్తవానికి విశ్వం మిమ్మల్ని పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం చేసింది. ఇప్పుడు మీ పూర్తి శక్తిని గుర్తించే అవకాశం వచ్చే సమయం. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, మీ జీవితంలో ఇప్పుడు ఏ లోటు ఉన్నదు. మీరు ఎన్నడూ విజయం సాధించలేరని భావించిన వ్యక్తులు ఇప్పుడు మీ విజయం ముందు తల వంచుతారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు ఎల్లప్పుడూ కోరుకున్న ప్రతి వస్తువు మీ వద్ద ఉంటుంది. ఒకప్పుడు మీ వద్ద ఏమీ లేదని అనిపించింది. కాని ఇప్పుడు మీ కృషి ఫలితాన్ని మీరు చూస్తారు. మీ కలలను, మీ లక్ష్యాలను సాధించే సమయం వచ్చింది. విశ్వం యొక్క ఈ సందేశం మీకు గుర్తు చేస్తోంది, మీరు ఒంటరిగా లేరు. దైవకృపతో మీ వద్ద అనంతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలను ఆస్వాదించండి. ఇప్పుడు ఆ సమయం. మీరు వాటిని ఉపయోగించి మీ జీవితాన్ని పూర్తిగా మార్చాలి. విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది. మీరు దాన్ని గ్రహించినా, గ్రహించకపోయినా అది మీ ప్రతి అడుగును చూస్తుంది. మీ కృషిని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు అది మీతో నిలబడింది. మీరు మీ గుర్తింపును పూర్తిగా అంగీకరించి ముందుకు సాగాలి. ఈ సందేశం మీకు గుర్తు చేస్తోంది, మీపై మీకు నమ్మకం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. మీ నమ్మకమే మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు నడిపిస్తుంది. మీ నమ్మకం బలంగా ఉన్నప్పుడు విశ్వం కూడా మీతో కలిసి పనిచేస్తుంది. మీరు మీ హృదయం చెప్పేది వినాలి, సరైనది అనిపించేది చెయ్యాలి. మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే దాన్ని తొలగించండి. ఎందుకంటే ఇప్పుడు మీపై నమ్మకం ఉంచే సమయం. ఇప్పుడు మీ భయాలను వదిలి ముందుకు సాగే సమయం. ఈ సందేశం మీకు చెబుతోంది, భయం మరియు సంకోచం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. విశ్వం మీ జీవితంలో ముందుకు సాగడానికి పూర్తి అవకాశాన్ని ఇస్తోంది. ఇప్పుడు మీ కలలను సాకారం చేయడానికి అడుగులు వేయాలి. ఎలాంటి పరిస్థితిలోనూ మిమ్మల్ని మీరు బలహీనంగా భావించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పూర్తిగా సమర్థులు. మిత్రులారా, ఇది మీ జీవితంలో మార్పు వచ్చే సమయం. మీరు భరించిన కష్టాలు, సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి. మీరు నమ్మకంతో ఉండాలి. ఈ మార్పును స్వీకరించాలి. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, మీ ప్రయాణంలో వచ్చే కష్టాలు కేవలం మిమ్మల్ని బలోపేతం చేయడానికే. మీ ప్రతి ప్రయత్నం, ప్రతి సంఘర్షణ మిమ్మల్ని మరింత దృఢంగా, ధైర్యంగా చేస్తుంది. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే మీ గమ్యానికి చేరడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలు మీ వద్ద ఉన్నాయని అర్థం. మీ జీవితంలో వస్తున్న శుభాలు, సంతోషాలు మీ భాగ్యోదయం యొక్క భాగమే. విశ్వం మీ చుట్టూ ఉన్న శుభాలను గ్రహించి వాటి కోసం కృతజ్ఞత వ్యక్తం చేయాలని కోరుకుంటోంది. మీ జీవితంలో ప్రతి చిన్న సంతోషం మీ కలల వైపు ఒక అడుగు. విశ్వం ఈ సందేశాన్ని మీకివ్వడానికి వచ్చింది. తద్వారా మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు, మీ కలలను సాకారం చేయవచ్చు, మీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని అధిగమించవచ్చు. ఇప్పుడు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది, ఎందుకంటే ఇది మీ సమయం. గుర్తుంచుకోండి, ఈ సమయం మీది. విశ్వం మీకోసం ఈ అన్నింటినీ సిద్ధం చేసింది. ఇప్పుడు మీరు మీ మార్గంలో నడవాలి. అప్పుడు అన్నీ మారిపోతాయని మీరు చూస్తారు.
విశ్వం యొక్క ప్రతి కణం, ప్రతి సంకేతం, ప్రతి అనుభవం మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చడానికి అనుసంధానించబడి ఉంది. బాల్యం నుండి విశ్వం యొక్క సంకేతాలు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక సంకేతం. బాల్యం నుండి మీతో అనుసంధానమైన సంకేతాలు మరియు సందేశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు చిన్నప్పుడు కూడా ఇతరుల నుండి భిన్నంగా ఉండేవారు. మీ మనసులో ఒక ప్రత్యేక జిజ్ఞాస, ఒక లోతైన ఆలోచన ఉండేది. చిన్న వయసు నుండే మీరు విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మీ మనసులో అనేక ప్రశ్నలు ఉద్భవించేవి. ప్రతి విషయంలో ఒక ప్రత్యేక సందేశాన్ని వెదికేవారు. ఇది సాధారణ విషయం కాదు, ఇది మీరు ఎంచుకున్న వారని సూచించే సంకేతం. విశ్వం యొక్క మెసేజ్ ఏమిటంటే, మీ ఈ జిజ్ఞాస మిమ్మల్ని ఎల్లప్పుడూ కొత్త ఆలోచనల వైపు ఆకర్షించింది. తద్వారా మీరు మీ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించగలరు. బాల్యంలో మీకు అనేక కలలు వచ్చి ఉంటాయి. అవి సాధారణ వ్యక్తికి రావు. ఆ కలలు కేవలం ఊహల భాగం కాదు. వాటిలో విశ్వం యొక్క సంకేతం దాగి ఉంది. అవి మిమ్మల్ని ఒక ప్రత్యేక మార్గంలో నడిపించడానికి ఎంచుకున్న సంకేతాలు. కొన్ని కలలు మీకు పదే పదే కనిపించి ఉంటాయి. అవి మీ లోతులో ఏదో గొప్పగా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీరు ఆ కలలను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారంటే అది మరింత ప్రత్యేకమైనది. ఆ కలల యొక్క ప్రాముఖ్యత ఇప్పటికీ మీ జీవితంలో ఉంది. విశ్వం ద్వారా అవి మిమ్మల్ని మీ నిజమైన మార్గంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. బాల్యం నుండి విశ్వం మీకు అనేక అనుభవాలను ఇచ్చి ఉంటుంది. అవి మంచివైనా కష్టమైనా ఆ అనుభవాలన్నింటిలో ఒక లోతు, ఒక సందేశం దాగి ఉంది. ప్రతి అనుభవం మీ జీవితంలో నేర్చుకోవడానికి, మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చింది. మీ ముందు సవాళ్లు వచ్చినట్లయితే అది విశ్వం మిమ్మల్ని బలవంతంగా, ధైర్యవంతంగా చేయడానికి ఎంచుకున్నదని అర్థం. విశ్వం ప్రత్యేకంగా భావించే వ్యక్తులు అనేక రకాల పరీక్షలను ఎదుర్కోవాలి. మీకు కూడా ఈ పరీక్షలను ఎదుర్కొనే అవకాశం లభించింది. తద్వారా మీ ఆత్మ యొక్క శక్తి మరియు దృఢత్వం అభివృద్ధి చెందుతుంది. విశ్వం యొక్క సందేశం ఏమిటంటే, ఈ కష్టాల ఉద్దేశం మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు, మిమ్మల్ని మరింత బలవంతం చేయడం. ఇదంతా మీ జీవిత ప్రయాణాన్ని విజయ శిఖరంపైకి తీసుకెళ్లడానికి జరిగింది. బాల్యం నుండి మీకు ఒక ప్రత్యేక ఆలోచనా విధానం లభించింది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఎల్లప్పుడూ ఏదో అనన్యమైనది చూడడానికి ప్రయత్నించేవారు. ఈ విశిష్టత మీరు ఎంచుకున్న వారిని సూచించే సంకేతం. విశ్వం మీకు లోతైన ఆలోచనను ఇచ్చింది. తద్వారా మీరు మీ జీవిత ప్రయాణాన్ని లోతుగా అర్థం చేసుకోగలరు. మీరు ఈ భూమిపైకి వచ్చిన ఉద్దేశాన్ని చేరుకోగలరు. బాల్యం నుండి మీలో ఇతరులకు సహాయం చేయాలనే భావన ఉంటే అది కూడా ఒక ముఖ్యమైన సంకేతం. ఇతరుల మంచి కోసం ఎంచుకున్న వ్యక్తులలో సానుభూతి, సేవాభావం చాలా లోతుగా ఉంటాయి. ఈ భావనను విశ్వం మీలో ఈ ఉద్దేశంతోనే నాటింది. తద్వారా మీరు జీవితంలో సకారాత్మక మార్పును తీసుకురాగలరు. మీ ఈ స్వభావం మీరు ఎంచుకున్న వారిని సూచించే పెద్ద సంకేతం. మీ జీవితంలో విభిన్న ఆసక్తులు వచ్చి ఉండవచ్చు. అది యాదృచ్ఛికం కాదు. విశ్వం మీకు విభిన్న అనుభవాల ద్వారా విభిన్న విషయాలను నేర్పించాలనుకుంది. తద్వారా మీరు మీ నిజమైన దిశను గుర్తించగలరు. విశిష్ట ఉద్దేశం కోసం ఎంచుకున్న వ్యక్తులలో ఒక శోధన భావన ఉంటుంది. మీ మనసు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. విశ్వం యొక్క మెసేజ్ ఏమిటంటే, ఈ అనుభవాలు మిమ్మల్ని మీరు చేరుకోవలసిన గమ్యానికి తీసుకెళ్తున్నాయి. బహుశా మీరు ఎప్పుడైనా గమనించి ఉండవచ్చు, మీ చుట్టూ ఉన్న శక్తి మీతో సంభాషిస్తోంది అని. మీరు విశ్వం యొక్క శక్తిని లోతుగా గ్రహించగలరు. ఈ భావన మిమ్మల్ని సాధారణ వ్యక్తుల నుండి భిన్నంగా చేస్తుంది. ఇది మీరు ఎంచుకున్న వారిని సూచించే సంకేతం. ఈ అనుసంధానం విశ్వంతో నేరుగా సంభాషించడానికి ఒక మాధ్యమాన్ని ఇస్తుంది. దీని ద్వారా మీరు మీ దిశను మరింత స్పష్టం చేసుకోవచ్చు. మీ జీవిత ప్రయాణాన్ని ఒక క్రొత్త దృక్పథంతో చూడవచ్చు. బాల్యం నుండి మీకు అనేక ప్రత్యేక సందేశాలు వచ్చి ఉంటాయి. అవి మీ కలల ద్వారా కావచ్చు, లేక మీ మనసు లోతులో ఉద్భవించే ఆలోచనల రూపంలో కావచ్చు. ఈ సందేశాలు విశ్వం మీ ఉద్దేశాన్ని గుర్తుచేసే ఉపయోగించే మార్గం. మీ మనసు ఎల్లప్పుడూ మీకు నూతన దిశని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇది విశ్వం యొక్క సంకేతం. మీరు ఒక ప్రత్యేక కారణం కోసం ఇక్కడికి వచ్చారు మరియు ఇప్పుడు ఆ ప్రయాణాన్ని గుర్తించే సమయం. ఎంచుకున్న వ్యక్తులలో ఒక అనన్యతమైన ఆత్మబలం ఉంటుంది. ఈ బలం కష్ట సమయాలలో కూడా విరిగిపోదు. ఈ శక్తి మీకు గుర్తు చేస్తుంది, విశ్వం మీలో అద్భుతమైన సామర్థ్యాన్ని ఇచ్చింది అని. ఈ సామర్థ్యం మీ గమ్యానికి చేరడానికి మార్గదర్శనం చేస్తుంది. మీ ఆత్మ యొక్క ఈ శక్తి విశ్వం యొక్క అదృశ్య చెయ్యి. అది ప్రతి కష్ట సమయంలో మీతో ఉంటుంది.
ఈ శక్తి ద్వారా మీరు మీ నిజమైన ఉద్దేశాన్ని సాధించగలరు. కాబట్టి మిత్రులారా, మీ జీవితం భిన్నంగా ఉంది అని, మీరు విశ్వం యొక్క ప్రత్యేక ఉద్దేశం కోసం ఎంచుకున్నారు అని భావిస్తే దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించండి. ఈ ప్రయాణం సులభం కాదు, కానీ విశ్వం నుండి మీకు అవసరమైన అన్ని శక్తులు ఇవ్వబడ్డాయి. అవి మీ గమ్యానికి చేరడానికి సహాయం చేస్తాయి. ప్రతి క్షణం, ప్రతి అనుభవం, ప్రతి కష్టం మిమ్మల్ని నూతన దిశలో ముందుకు నడిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఎంచుకుంది. ఇప్పుడు మీలోని ఆ శక్తిని గుర్తించి మీ ఉద్దేశం వైపు అడుగులు వేయాలి. విశ్వం ఎలా సంకేతాలను ఇస్తుంది, మీతో ఎలా సంభాషిస్తుంది, ఆ సంకేతాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.